సార్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇందిరమ్మ బాట శ్రీకాకుళం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. వరి పొలాల్లో నాట్లు వేస్తూ ప్రజలతో మమేకం అవుతూ రైతులతో ముచ్చటిస్తూ విభిన్న రీతిలో విజయవంతంగా బాట నడుస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఈ యొక్క ఇందిరమ్మ బాట ప్రధాన మోటో ఏంటి, సంక్షేమ పథకాలను తీరును తెలుసుకునేందుకు ఈ బాట ఎంతవరకు దోహదం చేస్తుందని మనం స్వయంగా ముఖ్యమంత్రిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, గుడ్ ఈవినింగ్. ఇందిరమ్మ బాట ప్రధాన మోటో ఏంటి, మీ యొక్క ఈ రెండో దఫా పర్యటనలో భాగంగా ఎటువంటి అంశాలు మీ దృష్టికి వచ్చాయి? ఇప్పుడు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో దేశంలో అన్ని రాష్ట్రాల కంటే మెరుగ్గా మన రాష్ట్రమే చేయటం జరుగుతూ ఉంది. అది ప్రజలకు ఇంకా ఎక్కువ చేరే విధంగా, ఎక్కువ జనాభాకు, ఎక్కువ కుటుంబాలకు మేలు జరిగే విధంగా చేసేదానికి ఈ కార్యక్రమం చేయటం జరుగుతూ ఉంది. ఇది పెద్ద ఎత్తున ప్రజల నుంచి వారి అవసరాలని తీర్చేదానికి, వారికి వస్తున్న సంక్షేమ కార్యక్రమాలు చేసేదానికి ఈ కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది. ఏ జిల్లాలో కూడా ఆ ప్రధాన వృత్తులు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఉన్న సమస్యలు ఏమిటి, వాటిని ప్రభుత్వం నుంచి ఏ విధంగా మనకు మేలు చేయగలుగుతామనే కార్యక్రమంలోనే ఇందిరమ్మ బాట మొదలు పెట్టడం జరిగింది. ఈ బాట ఇది వరకు ముందే ప్రారంభించుంటే ఇంకా బాగుండేది అనే ఒక అభిప్రాయాన్ని మీరు గతంలో వ్యక్తం చేశారు. అంటే గ్రౌండ్ లెవెల్లో సిచ్యువేషన్ తెలుసుకోవడానికి ఎంతవరకు ఇది దోహదం చేస్తుంది? ముఖ్యంగా పథకాల అమలు విషయంలో కొంత ఆరోపణలు ఉన్న నేపథ్యంలో వారి సమస్యలు తెలుసుకోవడానికి ఎంతవరకు ఇది ఉపయోగం? ఇప్పుడు జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాల కంటే మెరుగ్గా వారికి చేరే విధంగా చేసేదానికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది. కొన్ని సమస్యలు మనకు ఇప్పుడు ఎన్ఆర్జీఎస్ తీసుకుంటే, ఉపాధి హామీ పనులు తీసుకుంటే, మనం ఏప్రిల్ 1 నుంచి ఇప్పటికీ కేవలం మూడు మాసాలు అయింది. చాలా కుటుంబాలు 100 రోజులు పూర్తి చేయటం జరిగింది. ఆ 100 రోజులు పూర్తి చేసి ఇంకా ఎక్కువ కావాలని వారు కోరటం జరుగుతూ ఉంది. అందుకని ఈరోజే మనం 100 రోజులు పూర్తి చేసిన కుటుంబాలకు ఇంకొక అదనంగా 50 రోజులు మనం రాష్ట్ర ప్రభుత్వం భరించి వారికి పని కల్పించే విధంగా ఈరోజు అనౌన్స్మెంట్ చేయటం జరిగింది. సో అదేవిధంగా ఇంద్రజలప్రభ మనము ఏ విధంగా జరుగుతూ ఉంది అనే కార్యక్రమం కూడా ఈరోజు చూసాం. వారికి ఇంకా అది సరిపోవటం లేదు, ఇంకా మెరుగ్గా వారికి మేలు జరగాలి అంటే వారికి ఆవులు కానీ లేక వారికి అవసరమైన పరికరాలను కానీ చేవొత్తుగా ఉండేదానికి మన కార్యక్రమం వారికి చెప్పడం జరిగింది. ఆ కుటుంబాల్ని సక్రమంగా సంక్షేమ కార్యక్రమాల్లో మేలు జరిగే విధంగా వారికి కోరటం జరుగుతూ ఉంది. సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రచారం చేయటంలో ఆ ప్రభుత్వం కానీ పార్టీ పరంగా కానీ కొంత వెనుకబాటుతనం ఉంది. పథకాలను పూర్తిగా ప్రజలకి ప్రచారం చేయలేకపోతున్నాం, ప్రజల వద్దకు తీసుకులేకపోతున్నాం, చేస్తున్న మంచిని కూడా చెప్పలేకపోతున్నాం అనే ఒక అభిప్రాయం ఉంది సార్. దానిపై మీరేమంటారు? అది వాస్తవమే. ఇంకా మనం చేసేదాన్ని ఇంకా దానికి ఆస్కారం ఉన్నా కూడా ప్రజలకు చేరుతూ ఉంది కాబట్టి అది ఇంకా మెరుగ్గా చేరితే వాళ్ళకు ఉపయోగకరంగా ఉంటుందనే ఉద్దేశంతో మనం ఇంకా వారికి తెలిసే విధంగా సంక్షేమ కార్యక్రమాలు తీసుకొని పోయేదానికి కూడా ప్రయత్నం జరుగుతుంది. యువకిరణాలకు సంబంధించి అనేక ఆరోపణలు వచ్చాయి. అయినప్పటికీ కూడా ఇప్పటికే 2 లక్షల మందికి పైగా ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంపై తదుపరి కార్యాచరణ ఎలా ఉంటుంది? ఏమైనా మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉందా? దాన్ని ఇంకా వేగవంతంగా ఇప్పుడు మనము అప్రాక్సిమేట్గా చిన్న కెపాసిటీతో చేయటం జరుగుతుంది. దాన్ని 5 లక్షలకు పెంచేదానికి ప్రయత్నం చేయటం జరుగుతుంది. 5 లక్షలు అంటే ఇప్పుడు ఈ సంవత్సరం మనం 2 లక్షలు చేసాం, మధ్యలో నుంచి చేయటం జరిగింది. ఈ సంవత్సరం 3,60,000 చేయటం జరుగుతూ ఉంది. వచ్చే సంవత్సరానికి 6 లక్షలు టార్గెట్గా పెట్టుకోవటం జరిగింది. ఇది కార్యక్రమం మొదలు పెట్టినప్పుడు హై ఎండ్ జాబ్స్ ఎక్కువ వస్తారని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో హై ఎండ్ జాబ్స్కి అంటే ఇంజనీర్స్ కానీ, ఎంబీఏస్ కానీ, ఎంసీఎస్ కానీ పెద్ద ఎత్తున వాళ్ళు కూడా అప్లై చేసి రాజీవ్ యువ కిరణాలకు రావడం జరిగింది. దానికి ఒక కొత్త స్ట్రాటజీ అవసరం ఉంది. అందుకని మనకు ఉన్న వారి అందరిలో నిపుణులు, దేశంలో ఉన్న నిపుణులు అందరి దగ్గర కూడా సలహా తీసుకొని ఈ హై ఎండ్ జాబ్స్ కూడా మనం ఏ విధంగా చేయాలి అనేది మనం ఆలోచన చేయడం జరుగుతాం. ఇప్పటికే ₹2 కిలో రైస్ని ₹1 కింద మార్చి కొత్తగా పథకాన్ని శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో గతంలో ఇచ్చినటువంటి 2 ప్రధాన హామీలు 9 గంటల విద్యుత్ అయితేనేమి, 35 కేజీల రైస్ అయితేనేమి, దానికి సంబంధించి మీరు ఏదైనా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారా? దానికి ఎటువంటి ఆశించవచ్చు? దాన్ని
ఇప్పుడు విద్యుత్ శక్తి అనేది మనకు ఇప్పటికే 7 గంటలు కూడా కష్టంగా మనం ఇవ్వటం జరుగుతూ ఉంది. ఎంత ఇబ్బందులు వచ్చినా కూడా ఆ 7 గంటలను మెయింటైన్ చేయటం జరుగుతూ ఉంది. మనము 9 గంటలు అయితే మనకు ఇంకా విద్యుత్ శక్తి ఉత్పత్తి పెంచడం అవసరం ఉంది. వేరే కట్స్ లేకన్నా చేసేదానికి ప్రయత్నం చేయటం జరుగుతూ ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంచెం ఆలోచన చేసిన తర్వాతనే దాని గురించి ఆలోచన చేయాలి. సరిపోతే ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్న నేపథ్యంలో ఒక ప్రధానమైన ప్రశ్న కానీ సమస్య కానీ ఇక్కడ ఉంది. ఇక్కడ కన్నెదార కొండ ఇష్యూ కానీ బాక్సైట్ తవ్వకాల అంశం కానీ ప్రధానమైన సమస్యగా ఉంది. దానిపై గిరిజనులు కొంత ఆందోళన కూడా చేస్తున్నారు. దీనిపై మీ విధానం, ప్రభుత్వ విధానం ఏ రకంగా ఉంటుంది? అంటే అవన్నీ కూడా లీగల్ స్క్రూటినీలో ఉన్నాయి కాబట్టి అది ఏం ప్రతిఫలం వస్తుందో దాన్ని బట్టి పోవటం జరుగుతుంది. ఇవి కొన్ని కాంట్రవర్సీ ఉండేటివి కాంట్రవర్సీ చేయటం జరుగుతూ ఉంది. కాంట్రవర్సీ లేనివి మనము సక్రంగా చేసేదానికి ప్రయత్నం చేయటం జరుగుతుంది. మీరు బడ్జెట్లో కేటాయింపులు కూడా భారీగా పెంచడం జరిగింది. మనం మత్స్యకారులకు చూసుకున్నట్లయితే 20 కోట్ల బడ్జెట్ని అవును సార్, ఇప్పుడు మనం క్రౌడ్ కూడా చూస్తున్నాం. భారీగా జనం తరలి వచ్చి మీకు విష్ చేస్తూ ఉన్నారు, చూసేందుకు వస్తూ ఉన్నారు. మీరు అదేవిధంగా బడ్జెట్లో నిధుల పెంపు కూడా చూసుకున్నట్లయితే చాలా శాఖలకు గణనీయంగా పెంచారు. ముఖ్యంగా మత్స్యకారులకు 20 కోట్ల నుంచి 220 కోట్ల వరకు బడ్జెట్ పెంచిన దాఖలాలు ఉన్నాయి. అయితే మరోవైపు ప్రతిపక్ష పార్టీ విమర్శలు మాత్రం పూర్తి ఘాటుగా విమర్శలు చేస్తూ ఉన్నారు. బీసీ డిక్లరేషన్ ద్వారా మేము ప్రజల్లోకి వెళ్తాం, మాకు మరింత మేలు జరుగుతుంది, బీసీలంతా మా వైపు వస్తారని ఒక ప్రచారాన్ని ప్రధాన ప్రతిపక్షం చేస్తుంది. దీనిపై మీరు ఏ విధంగా స్పందిస్తారు? ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను, చంద్రబాబు నాయుడు కొంగజేపము బీసీల గురించి ఎవరు నమ్మరని. పెద్ద ఎత్తున మేము ఏం చేయగలుగుతామో బడ్జెట్లోనే ఇంత పెద్ద ఎత్తున పెంచాం కాబట్టి 1000 కోట్లు దగ్గర ఈ సంవత్సరం బడ్జెట్లో పెంచడం జరిగింది. ఫెడరేషన్స్కి అయితే కొన్నిటికంటే 1500%, 1600%, 1800% ఈ సంవత్సరం మనం బడ్జెట్లో ఆల్రెడీ పెంచడం జరిగింది. ఇది పెద్ద ఎత్తున సంక్షేమానికి, ప్రత్యేకంగా బీసీస్కి కానీ, ఎస్సీస్కి కానీ, ఎస్టీస్కి కానీ, మనం మైనారిటీస్కి కానీ పెద్ద ఎత్తున మేలు చేసేది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటే. దాంతోపాటు యువకులను ఒక పక్క, మహిళలకు ఒక పక్క, ఇవన్నీ కూడా కాన్సన్ట్రేట్ చేయటం జరుగుతూ ఉంది. లెఫ్ట్ సైడ్ మీ యొక్క ఇందిరమ్మ బాటలో వాగ్దానాల పర్వం కొనసాగుతూ ఉంది. అయితే వీటిని మానిటరింగ్ చేసేందుకు, మీరు చెప్పిన టైంకి యొక్క ఆ సమస్యలు తీరేందుకు స్పెషల్గా దానిపై ఏమన్నా దృష్టి పెట్టే అవకాశం ఉందా? ఖచ్చితంగా దృష్టి పెట్టడం జరుగుతూ ఉంది. దాంతోపాటు మొన్న ఏదైతే స్కూల్స్లో గేమ్స్ స్పష్టంగా ఒక ఎక్స్ట్రా పీరియడ్ పెడతామని చెప్పామో దాన్ని ఆల్రెడీ జీవో కూడా ఇష్యూ చేయడం జరిగింది. దాన్ని మానిటర్ చేసి ఎంత త్వరగా దాన్ని ఇంప్లిమెంట్ చేయగలుగుతామో అంత త్వరగా ఇంప్లిమెంట్ చేసేదానికి అన్ని ప్రయత్నాలు జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్తా ఉన్నారు, పూర్తిగా తను ఇచ్చిన వాగ్దానాలకు సంబంధించి ఇంప్లిమెంటేషన్కు ప్రత్యేక శ్రద్ధ ఉంటుందని చెప్తున్నారు. మరోవైపు వెల్ఫేర్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క పరిశీలన జరిపేందుకు ఈ యొక్క ఇందిరమ్మ బ్యాట తమకి ప్రధానంగా ఉపయోగపడుతుందని కూడా సీఎం చెప్తా ఉన్నారు. మనం ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో జరిగే పర్యటనలో ఉన్నాం. క్రౌడ్ కూడా బాగా వస్తున్నట్లుగా మనకి తెలుస్తోంది. విజువల్స్లో కూడా మనం అది చూస్తూ ఉన్నాం. ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చే యొక్క విజువల్స్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. మొత్తంగా చూసుకుంటే రెండవ దఫా యొక్క ఈ ఇందిరమ్మ బాటలో శ్రీకాకుళం జిల్లాలో కొంచెం జోరుగానే జరుగుతుంది. సీఎం కూడా స్పీచ్లో కూడా కొంత స్పీడ్ పెంచారు. ప్రతిపక్షాలపై విమర్శలు చేయడంతో పాటు కాంగ్రెస్ పార్టీ, అధికార పార్టీ ఏమేమైతే చేస్తుంది అనే దానికి సంబంధించి కూడా వివరణ ఇచ్చేందుకు, ప్రజలకు వివరించేందుకు ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నారు.